హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ ఫుడ్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే నువ్వుల చిక్కీని ఎలా చేయాలో చూద్దాం. ఈ నువ్వుల చిక్కీని పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా, చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ నువ్వుల చిక్కీ హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి అందులో ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకుంటే మాడిపోతుంది. ఇలా దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతుంది. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత పాకానికి ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఎంతైతే నువ్వులు వేసుకొని తింటారో దానికి 1.5 కప్పు వేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 2 కప్స్ వేసుకోండి. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అదే కరిగిపోయి బాగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా ఒక ప్లేట్లో నెయ్యిని వేసుకొని మొత్తం నెయ్యిని పట్టించాలి ప్లేట్కి. ఇలా నెయ్యిని అంతా మొత్తం ప్లేట్ మొత్తానికి అంటించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, నురుగుగా వస్తుంది. ఇప్పుడే మెల్లగా పాకం రెడీ అవుతున్నట్టు ఇలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యిని వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే కింద అడుగు పడుతుంది. చూడండి కలర్ ఎలా మారిందో. ఇప్పుడు నీళ్ళల్లో వేసి పాకం అయిందో లేదో చెక్ చేద్దాం. అప్పుడే ఇది పాకం అనేది నీళ్ళల్లో వేసినప్పుడు ముద్దగా కావాలి. అప్పుడే పాకం మనకు అయినట్టు. ఇంకా కాలేదన్న. ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు ఈ పాకం అనేది ఉండగా మారి ఇలా తుంచితే తునిగిపోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా అయినట్టు పాకం. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసి ముద్దలుగా లేకుండా బాగా కలపాలి పాకం నువ్వులను. ఇలా అంతా అయ్యేటట్టు కలిపి బాగా కలుపుకోవాలి, లేదంటే ఇది గట్టిగా అయిపోతుంది అన్నమాట. బాగా అంతా కలుపుకోవాలి పాకం నువ్వులు కలిసేటట్టు. తర్వాత ముందుగా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా అందులోకి వేయాలి. వేసి ఇలా
ఒక లెవెల్గా నాలుగు ఏదైనా ఫ్లాట్గా ఉన్నది తీసుకొని బాగా ఇలా సాఫ్ కానీ కొద్దిగా చల్లార్చిన తర్వాత మనకి ఎట్లా షేప్ కావాలంటే అలా షేప్లో కోసుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనకి కట్ చేయడానికి రాదు. ముందుగానే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా షేప్స్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత చాకుతో ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. చూడండి, మనం ఏ షేప్ అయితే కట్ చేసినామో అదే షేప్ ఎలా ఈజీగా వచ్చేస్తున్నాయి. కింద ప్లేట్కి నెయ్యి రాసినందుకు చాలా ఈజీగా వచ్చేస్తున్న ప్లేట్ నుంచి వేరు అవుతున్నాయి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనం ఏ షేప్ అయితే కట్ చేసామో అదే షేప్లో ఎలా వస్తున్నాయి. ఒక్కటి ఈ చిక్కీలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.